ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విషాదం. ఐపీఎస్ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో పోలీసులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ డివిజన్గా ఉన్నారు. గుండెపోటు రావడంతో రాజీవ్ రతన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. గత ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవి విరమణ చేసిన సమయంలో డీజీపీ రేసులో రాజీవ్ రతన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తరువాత ఆయన విజిలెన్స్ డీజీగా పదోన్నతి పొందారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి ఆరోపణపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ చేశారు. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. రాజీవ్ రతన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ముందుగానే మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.